నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. నేను మీ జగదీష్. అస్తమించని సూర్యుడు పరిటాల రవీంద్ర. ఆయన ఆశయం అందరికీ ఆదర్శం. పెనుకొండ గడ్డపై పరిటాల రవి 21వ వర్ధంతిని తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత భర్త తెదేపా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు పరిటాల విగ్రహానికి నివాళులర్పించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు ఉన్నంతకాలం పరిటాల రవీంద్ర పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తెదేపా నాయకులు వెంకటేశ్వరరావు కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం పరిటాల రవీంద్ర 21వ వర్ధంతిని కూటమి నాయకులు, కార్యకర్తలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా పెనుకొండలోని పరిటాల రవీంద్ర విగ్రహానికి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పరిటాల రవి మనల్ని విడిచి 21 ఏళ్లు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఆయన ఇంకా చిరంజీవిగానే ఉన్నారని వెంకటేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. ఆకాశంలో సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో పరిటాల రవి కూడా అలాగే ప్రజలకు అలుపెరగని సేవలు అందించి వారి హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన వెంకటేశ్వరరావు అక్కడి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని, ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏమైందమ్మా? పెట్రోల్ వచ్చే తగ్గిందా? బాగా ఉందా? బాగా చూస్తాను మాత్రం ఇచ్చేది కానీ. ఏ ఊరు? నేను సంవత్సరం పడుతుంది చూపించుకోండి బాగా. ఏమైంది జ్వరమా? మరి వాంతులు తగ్గలేదా? తెచ్చి మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం మినిస్టర్ గారు దృష్టికి తీసుకురండి. మినిస్టర్ గారు తీసుకురండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆమె లేని పక్షంలో నేను ఉంటాను. ఏమన్నా నంబర్ రాసుకోండి, ఎప్పుడు కావాలంటే కాల్ చేయండి.